అమ్మా కేక్ తింపి ప్లేట్ స్పూన్ ఇస్తా, నువ్వే కూర్చొని తింపో. నువ్వే తింపి. ఏం అలా చేయదు కానీ కూర్చొని తింపో, ప్లేట్ తీసుకొని పో. ఆరమ్మా, ఆ కేక్ తిన్న ప్లేటు స్పూన్ అవన్నీ తీసుకొనిరా, పని మనిషి వచ్చే టైం అయింది. స్టవ్ కడ్డీలు, పాలు పొంగినాయి, ఈ దుమ్ము ఉన్నాయి, ఇవన్నీ వేయాలి. ఎగ్గొడుతూనే ఉంటుంది ఎప్పుడు చూడు. రోజుకి చాయ్ ఎన్నిసార్లు తాగుతారు అమ్మగారు? అన్ని చాయ్ గ్లాసులు, చాయ్ గిన్నెలు. పాల దగ్గర నిలబడరాయింది అమ్మగారు. రోజు స్టవ్ కడ్డీలు వేస్తారు, రోజు దుమ్ము లేకుండా అంట్లన్నీ తీసుకొచ్చి వేస్తారు. నేను లేనప్పుడు తెలుస్తుంది నా విలువ. ఏం చేస్తున్నా అమ్మా? ఏం లేదు నాన్న, పాలు మగబెడుతున్నా. పాలు కింద పడితే మళ్ళీ స్టవ్ కడ్డీలు కడగాలి, స్టవ్ కడగాలి. అందుకే ఈవినింగ్ అయ్యింది, టీ పెట్టుకుందాం. టీ అంటే ఒకటి గుర్తొచ్చింది, మళ్ళీ 2 అంట్లు పడతాయి. వద్దురా బాబోయ్, టీ తాగితే వచ్చే ఫీల్ కన్నా సింపుల్ అంట్లు లేకుంటే వచ్చే ఫీలింగే బాగుంటుంది. టీకో దండం రా బాబోయ్. అమ్మా ఏంటన్నా? కేక్ తింటా, పేరు పూనియవా? వామ్మో, వీడు కేక్ తింటా అంటుండు. ప్లేటు స్పూను వీడు అన్ని అంట్లు పడేస్తాడు. నేను తినిపించి చేయి కడుకుంటే పోలా, అసలే పని మనిషి లేదు. నేను తినిపిస్తా. అమ్మా అప్పయ్యనే తింపిలా అన్నావు, తినిపిస్తావా? అవునా అరమా, అప్పుడు నీకు కేక్ తినిపిమన్నప్పుడు నేను తినిపించలే కదా, అప్పుడేమో పని మనిషి ఉందిరా. ఇప్పుడు నువ్వు కేక్ తింటా అన్నప్పుడేమో పని మనిషి లేదురా. అదే నా బాధ. అయ్యో